హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. సేబీ గ్రేడ్ ఏ 2026 టార్గెట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సేబీ రిజల్ట్, వేకెన్సీస్, పిఎఫ్ఆర్డిఏ నోటిఫికేషన్, ప్రిపరేషన్ టైం, పేపర్ 2 సబ్జెక్ట్స్, కంపెనీస్ యాక్ట్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, కాస్టింగ్, ఎకనామిక్స్ ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆస్పిరెంట్స్ మైండ్లో బిగ్ కన్ఫ్యూజన్ ఉంది. సేబీ 2026 నోటిఫికేషన్ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే స్టార్ట్ చేయాలా, లేక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలా? ఇవే డౌట్స్. ఇప్పుడు మనం సేబీ గ్రేడ్ ఏ 2026 ప్రిపరేషన్ గురించి సింపుల్గా, ప్రాక్టికల్గా, ఎగ్జామ్ పాయింట్లో, కంప్లీట్ ఫ్లోలో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, సేబీ గ్రేడ్ ఏ 2026 ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలా? షార్ట్ ఆన్సర్ ఎస్ అండి. మీరు నిజంగా సేబీ టార్గెట్ చేస్తే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సేబీ గ్రేడ్ ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక 1 మంత్ 2 మంత్స్లో కంప్లీట్ అయ్యే ఎగ్జామ్ కాదు. ఎస్పెషలీ పేపర్ 2 జనరల్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ 6 మేజర్ ఏరియాస్ ఉంటాయి. కమర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్ ఇవి ఒక్కొక్కటి డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్. ఇవి స్పీడ్గా రివైజ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ టైం లెర్న్ చేయాలంటే టైం కావాలి. ఇక్కడ లైక్ చేయండి అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ అన్సర్టెంటీ గురించి మాట్లాడుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ డేట్స్ ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం పాసిబుల్ కాదు. సమ్ టైమ్స్ ఇంటర్నల్ ప్రాసెస్ రెడీగా ఉంటుంది, వేకెన్సీస్ డిస్కషన్లో ఉంటాయి, రిలేటెడ్ రెగ్యులేటర్ నోటిఫికేషన్స్ రావచ్చు, కానీ ఫైనల్ నోటిఫికేషన్ ఆఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అయ్యే వరకు ఫైనల్ అనలేం. సో ఆస్పిరెంట్గా మన స్ట్రాటజీ ఏంటి? రూమర్ చేసి చేయకూడదు, నోటిఫికేషన్ డేట్పై యాంగ్జైటీ పెట్టుకోకూడదు, ప్రిపరేషన్పై కంట్రోల్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ మన కంట్రోల్లో లేదు, ప్రిపరేషన్ మన కంట్రోల్లో ఉంది. కానీ ప్రిపరేషన్ అజంప్షన్ కోసం ఒక ప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చండి. సేబీ 2025 బ్యాచ్ జాయినింగ్ జూలై 24 అరౌండ్ జరుగుతుందనే డిస్కషన్ ఉంది. న్యూ బ్యాచ్ జాయినింగ్, ఇంటర్నల్ మ్యాన్ పవర్ మూవ్మెంట్, వేకెన్సీస్ ప్లానింగ్, రీజనల్ ఆఫీసెస్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కలిపి చూస్తే సేబీ 2026 నోటిఫికేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ విండోలో రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉంది. ఎగ్జాక్ట్ డేట్ ఎవ్వరూ గ్యారంటీ చేయలేరు, బట్ సీరియస్ ఆస్పిరెంట్గా మీరు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నోటిఫికేషన్ ఎక్స్పెక్టేషన్తో ప్రిపేర్ అవ్వాలి. వరస్ట్ కేసులో నోటిఫికేషన్ అక్టోబర్లో రాకపోయినా లాస్ ఏమీ లేదండి. మీరు పేపర్ 2 ఫౌండేషన్, కంపెనీస్ యాక్ట్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఆల్రెడీ స్ట్రాంగ్ చేసుకుంటారు. లేటర్ నోటిఫికేషన్ జనవరి సైడ్కి షిఫ్ట్ అయినా మీరు రివిజన్ స్టేజ్లో ఉంటారు. సో అక్టోబర్ హోప్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం రిస్క్ కాదు, అడ్వాంటేజ్. సేబీ ఆస్పిరెంట్స్కి పిఎఫ్ఆర్డిఏ నోటిఫికేషన్ కూడా రెలవెంట్ అవుతుంది. ఎందుకంటే పిఎఫ్ఆర్డిఏ, సేబీ, ఆర్బీఐ, నబార్డ్ లాంటి రెగ్యులేటరీ ఎగ్జామ్స్లో సబ్జెక్ట్స్ ఓవర్లాప్ ఉంటుంది. ఫైనాన్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇవి ఓవర్లాప్ ఏరియాస్. సో పిఎఫ్ఆర్డిఏ నోటిఫికేషన్ త్వరగా వస్తే సేబీ ఆస్పిరెంట్స్కి అది ప్రాక్టీస్ ఆపర్చునిటీ కూడా అవుతుంది. బట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఓవర్లాప్ ఉంది కాబట్టి బ్లైండ్లీ సేమ్ స్ట్రాటజీ కాదు. ఈచ్ ఎగ్జామ్, ప్యాటర్న్, కిట్ ఆఫ్, పేపర్ ఫోకస్, సబ్జెక్ట్ డిమాండ్, డిస్క్రిప్టివ్ రిక్వైర్మెంట్ వేరు. సో ఓవర్లాప్ను అడ్వాంటేజ్గా యూజ్ చేయాలి, కన్ఫ్యూజన్గా కాదు. ఇప్పుడు సేబీ గ్రేడ్ ఏ స్ట్రక్చర్ బ్రాడ్లీ అండర్స్టాండ్ చేద్దాం. ఫేజ్ 1 స్క్రీనింగ్ స్టేజ్. ఇందులో పేపర్ 1 జనరల్ యాప్టిట్యూడ్ టైప్ ఉంటుంది. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. పేపర్ 2 స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. ఫేజ్ 1 మార్క్స్ ఫైనల్ సెలక్షన్లో కౌంట్ కాకపోయినా ఫేజ్ 2కి క్వాలిఫై అవ్వడానికి ఇంపార్టెంట్. ఫేజ్ 2లో డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ పేపర్ అండ్ స్పెషలైజ్డ్ పేపర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇంటర్వ్యూ. ఫైనల్ సెలక్షన్లో ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూ వెయిటేజ్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జాక్ట్ ప్యాటర్న్, కిట్ ఆఫ్స్, నెగటివ్ మార్కింగ్ అండ్ డేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేయాలి. బట్ ప్రిపరేషన్ సైడ్ నుంచి ఇప్పటి నుంచే పేపర్ 2 అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్పై ఫోకస్ పెట్టాలి. ఎగ్జామ్ పాయింట్లో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. సెబీలో ఫేజ్ 1 క్వాలిఫై చేయడానికి స్పీడ్ కావాలి, ఫేజ్ 2 క్రాక్ చేయడానికి కాన్సెప్ట్ డెప్త్ కావాలి, ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయడానికి క్లారిటీ కావాలి. స్పీడ్, డెప్త్, క్లారిటీ, దీస్ 3 వర్డ్స్. ఇప్పుడు పేపర్ 2 ఎందుకు మెయిన్? చాలా స్టూడెంట్స్ ఫేజ్ 1 రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారు, బట్ ఫైనల్ డిఫరెన్స్ పేపర్ 2లో వస్తుంది. కంపెనీస్ యాక్ట్లో ప్రొవిజన్స్ కన్ఫ్యూజ్ అవుతాయి, అకౌంట్స్లో ఎంట్రీస్, రేషియోస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి, ఫైనాన్స్లో మార్కెట్స్, ఇన్స్ట్రుమెంట్స్, వాల్యుయేషన్, రిస్క్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్స్, సేబీ రెగ్యులేషన్స్ వంటి టాపిక్స్ కనెక్ట్ చేయాలి. మేనేజ్మెంట్లో థియరీస్, లీడర్షిప్, మోటివేషన్, హెచ్ఆర్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రావచ్చు. కాస్టింగ్లో కాస్ట్ కాన్సెప్ట్స్, మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెటింగ్, వేరియన్స్ అనాలిసిస్ వంటి ఏరియాస్ ఉంటాయి. ఎకనామిక్స్లో మ్యాక్రో బేసిక్స్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, గ్రోత్, డెవలప్మెంట్, ఫైనాన్షియల్ మార్కెట్స్ కనెక్ట్ అవుతాయి. కంపెనీస్ యాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి.
చాలామందికి కంపెనీస్ యాక్ట్ అంటే సెక్షన్స్ మగ్గప్ చేయాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ కంపెనీస్ యాక్ట్‌ను మెమరీ చైన్‌గా చదివితే ఈజీ. కంపెనీ ఫార్మేషన్ నుంచి స్టార్ట్ చేయండి. ఇన్కార్పొరేషన్, మెమరాండమ్, ఆర్టికల్స్, ప్రాస్పెక్టస్, షేర్ క్యాపిటల్, డైరెక్టర్స్, బోర్డ్ మీటింగ్స్, అకౌంట్స్, ఆడిట్, డివిడెండ్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, కార్పొరేట్ గవర్నెన్స్, విండింగ్ అప్. ఇలా కంపెనీ లైఫ్ సైకిల్‌గా చదవాలి. కంపెనీ బర్త్ నుంచి కంపెనీ క్లోజర్ వరకు జర్నీలా చూస్తే ప్రొవిజన్స్ మెమరీలో నిలుస్తాయి. ఎగ్జామ్‌లో డైరెక్ట్ సెక్షన్ అడగొచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ అడగొచ్చు, అప్లికబిలిటీ అడగొచ్చు, రోల్ ఆఫ్ డైరెక్టర్, ఆడిటర్, షేర్ హోల్డర్ రైట్స్ అడగొచ్చు. అకౌంట్స్ గురించి కూడా ఫియర్ వద్దు. నాన్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి అకౌంట్స్ టఫ్‌గా అనిపిస్తుంది. బట్ సేబీ ఎగ్జామ్‌లో అకౌంట్స్‌ని అవాయిడ్ చేస్తే పేపర్ 2లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అకౌంట్స్‌ని స్టార్ట్ చేసే కరెక్ట్ మెథడ్ ఫస్ట్ టర్మ్స్, దెన్ లాజిక్, దెన్ ఫార్మాట్, దెన్ ఎంసీక్యూస్. అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, రెవెన్యూ, ఎక్స్‌పెన్స్, ప్రాఫిట్, లాస్, డిప్రిషియేషన్, రిజర్వ్స్, ప్రొవిజన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇవి ఫౌండేషన్. దెన్ రేషియోస్, లిక్విడిటీ, సాల్వెన్సీ, ప్రాఫిటబిలిటీ, ఎఫిషియన్సీ. రేషియో ఫార్ములా మాత్రమే కాదు, మీనింగ్ కూడా ఇంపార్టెంట్. కరెంట్ రేషియో, షార్ట్ టర్మ్ లిక్విడిటీ, డెట్, ఈక్విటీ, ఫైనాన్షియల్ రిస్క్. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, బిజినెస్ మార్జిన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ, షేర్ హోల్డర్ రిటర్న్. ఇలా మీనింగ్తో చదవాలి. ఇక్కడ స్కై అకాడమీ సెబీ కోర్స్ గురించి చెప్పాలి అండి. స్కై అకాడమీ యాప్లో సెబీ కోర్స్ అవైలబుల్ ఉంది. కంపెనీస్ యాక్ట్ గుర్తుపెట్టుకోవడానికి, గుడ్ మెమరీ హింట్స్, అకౌంట్స్ కాన్సెప్ట్స్ రిమెంబర్ చేయడానికి, బెస్ట్ ట్రిక్స్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయడానికి స్ట్రక్చర్డ్ వీడియోస్, పీడిఎఫ్స్, మార్క్స్, రివిజన్ సపోర్ట్ ఉంటాయి. కంపెనీస్ యాక్ట్ సెక్షన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయా? అకౌంట్స్ ఫార్ములాస్ రిమెంబర్ కావట్లేదా? ఫైనాన్స్ కాన్సెప్ట్స్ డ్రైగా అనిపిస్తున్నాయా? టుడేనే స్కై అకాడమీ యాప్లో సేవి కోర్స్ వాచ్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు ప్రిపరేషన్ టైమ్ లైన్. ఇఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ కమర్స్, ఫైనాన్స్, ఎంబీఏ, ఎకనామిక్స్, దెన్ 4+1 month మోడల్ పాసిబుల్. 4 months learning, 1 month revision and marks. If your background non-commerce, then 6+1 model better. 6 months learning and consolidation, 1 month revision, marks, phase 2 writing, interview orientation. If you are preparing multiple exams like PFRDA, RBI, NABARD along with SEBI, then 7 to 8 months realistic. ఎందుకంటే మల్టిపుల్ ఎగ్జామ్స్లో ఓవర్లాప్ ఉన్న ఈచ్ ఎగ్జామ్కు సెపరేట్ ఓరియంటేషన్ కావాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్నింగ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకోవడం రిస్కీ. వై? ఫస్ట్ మంత్ సిలబస్ అండర్స్టాండ్ చేయడానికే టైం పోతుంది. సెకండ్ మంత్ సోర్సెస్ డిసైడ్ చేయడానికి పోతుంది. థర్డ్ మంత్లో యాక్చువల్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ దగ్గర పడుతుంది. సేబీ పేపర్ 2లో ఫస్ట్ రీడింగ్, సెకండ్ రివిజన్, ఎంసీక్యూఈస్, మార్క్స్, డిస్క్రిప్టివ్, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కావాలి. సో ప్రిపరేషన్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ అంటే సీడ్స్ వేసిన వెంటనే ఫ్రూట్ రాదు. కాన్సెప్ట్స్ మైండ్లో సెటిల్ అవ్వడానికి టైం కావాలి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్. కంపెనీస్ యాక్ట్ డైలీ స్మాల్ రీడింగ్ ప్లస్ మెమరీ నోట్స్. అకౌంట్స్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి డైలీ ప్రాబ్లమ్స్. ఫైనాన్స్ కాన్సెప్ట్ ప్లస్ కరెంట్ మార్కెట్ ఎగ్జాంపుల్స్. మేనేజ్మెంట్ థియరీ ప్లస్ కీవర్డ్స్. కాస్టింగ్ ఫార్ములా ప్లస్ అప్లికేషన్. ఎకనామిక్స్ మ్యాక్రో కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ వీక్లీ ప్రాక్టీస్. ఫేజ్ 1 యాప్టిట్యూడ్ రెగ్యులర్ ప్రాక్టీస్. కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ మంత్లీ రివిజన్. ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్ ఏరియాను ఇగ్నోర్ చేయకండి. సేబీ రెగ్యులేటర్ కాబట్టి క్యాపిటల్ మార్కెట్, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్చేంజెస్, డిపాజిటరీస్, డెరివేటివ్స్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్, డిస్క్లోజర్ నార్మ్స్, మార్కెట్ ఇంటర్మీడియరీస్ ఇవి కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేయాలి. దీస్ టాపిక్స్ ఓన్లీ ఎగ్జామ్కు కాదు, ఇంటర్వ్యూలో కూడా యూస్ఫుల్. ఇంటర్వ్యూలో సేబీ రోల్ ఏంటి అని అడిగితే ఆన్సర్ సింపుల్. ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్, రెగ్యులేట్ సెక్యూరిటీస్ మార్కెట్, ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. కానీ ఎగ్జాంపుల్తో చెప్పగలిగితే ఆన్సర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ టైం రిమైండ్ చేస్తున్నానండి. వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేబీ ప్రిపరేషన్లో మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏది? కంపెనీస్ యాక్ట్నా, అకౌంట్స్నా, ఫైనాన్స్నా, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్నా? కామెంట్లో చెప్పండి. మీ కామెంట్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేస్తాం. నౌ కరెంట్ అఫైర్స్. సేబీ గ్రేడ్ ఎలో ఫైనాన్స్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్, బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ రిఫార్మ్స్, మ్యూచువల్ ఫండ్ రూల్స్, ఐపీఓ ట్రెండ్స్, కార్పొరేట్ గవర్నెన్స్ న్యూస్, ఫైనాన్షియల్ సెక్టర్ అప్డేట్స్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, గ్లోబల్ మార్కెట్ డెవలప్మెంట్స్ ఇవి రెగ్యులర్లీ ఫాలో చేయాలి. కానీ ర్యాండమ్ న్యూస్ ఓవర్లోడ్ వద్దు. ఎగ్జామ్ రెలవెంట్ నోట్స్ మెయింటైన్ చేయాలి.
వన్ నోట్బుక్ ఆర్ డిజిటల్ ఫైలులో ఫైనాన్స్, కరెంట్ అఫైర్స్, సేబీ సర్క్యులర్స్ ఆర్ మేజర్ డెసిషన్స్, ఎకానమీ ఇండికేటర్స్, రెగ్యులేటరీ అప్డేట్స్, మార్కెట్ టర్మ్స్ ఇలా క్లాసిఫై చేయండి. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ కూడా సీరియస్గా తీసుకోవాలి. మెనీ స్టూడెంట్స్ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ చేస్తారు, డిస్క్రిప్టివ్ లాస్ట్లో చూస్తారు. బట్ ఫేజ్ 2లో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ వెయిటేజ్ ఉంటుంది. ఎస్ఏ, ప్రెసిస్, కాంప్రిహెన్షన్, బిజినెస్ స్టైల్ రైటింగ్, క్లియర్ ఎక్స్ప్రెషన్ ఇవి ప్రాక్టీస్తో ఇంప్రూవ్ అవుతాయి. వీక్కి అట్లీస్ట్ 1 ఎస్ఏ, 1 ప్రెసిస్, 1 కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ చేయండి. సేబీ రిలేటెడ్ టాపిక్స్, ఎకానమీ టాపిక్స్, గవర్నెన్స్ టాపిక్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, డిజిటల్ ఫైనాన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇవి రైటింగ్ ప్రాక్టీస్కి బెస్ట్. మార్క్స్ ఎలా యూజ్ చేయాలి? మార్క్స్ చూసి ఎమోషనల్ అవ్వకండి. మార్క్ అనాలిసిస్ చేయాలి. రాంగ్ క్వశ్చన్, కాన్సెప్ట్ గ్యాప్నా, మెమరీ గ్యాప్నా, సిల్లీ మిస్టేకేనా, ఓవర్ థింకింగ్నా, టైం ప్రెషర్నా ఐడెంటిఫై చేయాలి. పేపర్ 2 మార్క్స్లో నాట్ జస్ట్ ఆన్సర్కి రీజనింగ్ బిహైండ్ ఆన్సర్ అండర్స్టాండ్ చేయాలి. కంపెనీస్ యాక్ట్ క్వశ్చన్ రాంగ్ అయితే ప్రొవిజన్ చైన్ రివైజ్ చేయాలి. అకౌంట్స్ రాంగ్ అయితే ఫార్ములా అండ్ మీనింగ్ రివైజ్ చేయాలి. ఫైనాన్స్ రాంగ్ అయితే కాన్సెప్ట్ మ్యాప్ రివైజ్ చేయాలి. మిస్కన్సెప్షన్స్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ మిస్కన్సెప్షన్, సేబీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కాదండి, సీరియస్ ఆస్పిరెంట్ నోటిఫికేషన్కి ముందు ఫౌండేషన్ రెడీగా ఉంచాలి. సెకండ్ మిస్కన్సెప్షన్, కమర్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సేబీ ఇంపాసిబుల్. కాదు, టైం, రైట్ ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ ఉంటే పాసిబుల్. థర్డ్ మిస్కన్సెప్షన్, కంపెనీస్ యాక్ట్ ఓన్లీ సెక్షన్స్ మగ్గప్. కాదు, కంపెనీ లైఫ్ సైకిల్గా అండర్స్టాండ్ చేస్తే ఈజీ. ఫోర్త్ మిస్కన్సెప్షన్, అకౌంట్స్ ఫార్ములాస్ మగ్గప్ చేస్తే సరిపోతుంది. కాదు, మీనింగ్ అండ్ అప్లికేషన్ కావాలి. ఫిఫ్త్ మిస్కన్సెప్షన్, ఫేజ్ 1 మార్క్స్ ఫైనల్లో కౌంట్ కావు కాబట్టి లైట్. కాదు, ఫేజ్ 1 క్లియర్ కాకపోతే ఫేజ్ 2 ఛాన్సే లేదు. సిక్స్త్ మిస్కన్సెప్షన్, కరెంట్ అఫైర్స్ లాస్ట్ మంత్లో చదవచ్చు. కాదు, ఫైనాన్స్, కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో కావాలి. సెవెంత్ మిస్కన్సెప్షన్, మల్టిపుల్ కోర్సెస్, మల్టిపుల్ బుక్స్ ఫాలో చేస్తే బెటర్. కాదు, 1 స్ట్రక్చర్డ్ సోర్స్, మల్టిపుల్ రివిజన్స్ బెస్ట్. ఇప్పుడు ప్రాక్టికల్ వీక్లీ ప్లాన్. మండే కంపెనీస్ యాక్ట్ ప్లస్ క్వాంట్, ట్యూస్డే అకౌంట్స్ ప్లస్ రీజనింగ్, వెన్స్డే ఫైనాన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్, థర్స్డే మేనేజ్మెంట్ ప్లస్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్, ఫ్రైడే కాస్టింగ్ ప్లస్ ఫైనాన్స్ ఎంసీక్యూఈస్, సాటర్డే ఎకనామిక్స్ ప్లస్ ఫేజ్ 1 మిక్స్డ్ ప్రాక్టీస్, సండే రివిజన్, మార్క్స్, మిస్టేక్స్, నోట్బుక్, డైలీ అట్లీస్ట్ 30 minutes కరెంట్ అఫైర్స్, డైలీ అట్లీస్ట్ 1 స్మాల్ రివిజన్ స్లాట్, వీక్లీ 1 డిస్క్రిప్టివ్ ఆన్సర్, మంత్లీ 1 ఫుల్ సిలబస్ ఆడిట్. మెమరీ చైన్ ఇలా పెట్టుకోండి. సేబీ ప్రిపరేషన్ అంటే ఫేజ్ 1 స్పీడ్, ఫేజ్ 2 డెప్త్, ఇంటర్వ్యూ క్లారిటీ. పేపర్ 2లో కంపెనీస్ యాక్ట్, లైఫ్ సైకిల్, అకౌంట్స్ మీనింగ్, ఫైనాన్స్ మార్కెట్ లాజిక్, మేనేజ్మెంట్ కీవర్డ్స్, కాస్టింగ్ ఫార్ములాస్, ఎకనామిక్స్, కరెంట్ లింక్. నోటిఫికేషన్ వెయిట్ కాదు, ప్రిపరేషన్ స్టార్ట్. రూమర్స్ చేస్ కాదు, సిలబస్ చేస్. మార్క్స్ జడ్జ్మెంట్ కాదు, ఇంప్రూవ్మెంట్ టూల్. సో ఫైనల్గా టాపిక్ కంక్లూజన్ ఏంటంటే, సేబీ గ్రేడెడ్ 2026 సీరియస్ టార్గెట్ అయితే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయకండి. పిఎఫ్ఆర్డిఏ, నబర్డ్, ఆర్బీఐ ఓవర్లాప్ని అడ్వాంటేజ్గా యూజ్ చేయండి. కానీ సేబీ పేపర్ 2 స్పెషల్ ఫోకస్ మిస్ చేయొద్దు. కంపెనీస్ యాక్ట్, అకౌంట్స్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, కాస్టింగ్, ఎకనామిక్స్, డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఇవన్నీ స్ట్రక్చర్డ్గా ప్రిపేర్ చేయండి. స్కై అకాడమీ సేబీ కోర్స్లో మెమరీ హింట్స్, అకౌంట్స్, ట్రిక్స్, కంపెనీస్ యాక్ట్ రివిజన్ సపోర్ట్ యూజ్ చేయండి. కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అన్ప్రెడిక్టబుల్ అయినా మీ ప్రిపరేషన్ ప్రెడిక్టబుల్గా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సేబీ ప్రిపరేషన్ డౌట్ కామెంట్లో పెట్టండి. స్కై అకాడమీ యాప్లో సేబీ కోర్స్ టుడే చెక్ చేయండి. కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.